శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, నిమజ్జనంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేధించాలని, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి హాని లేకుండా చూడాలని సూచించారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్చీలు, లైటింగ్, డెకరేషన్, బ్యారికేడింగ్, డీజేలు, స్టేజ్ ఏర్పాట్లు, బాణసంచా వాడకాన్ని నిషేధించారు. మండపాల్లో భక్తి గీతాలు మాత్రమే వినిపించాలని సూచించారు. ఆయా కమిటీ నిర్వాహకులు సమన్వయంతో కలిసి వినాయక చవితి పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్లియర్ ఇంటిమేషన్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ కి. సార్, ఈ కార్యక్రమం మా ఏరియాలో చేసుకుంటున్నాము, ఇంతమంది ఇన్ని గంటలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వనంటే ఖచ్చితంగా మేము అనుమతించడం జరుగుతుంది. కొన్ని కండిషన్లు అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలి. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలి, అందరూ దేవుడు ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తున్నాం. ఏమంటే, దయ ఉంచి ఎక్కడెక్కడ మీరు వినాయక విగ్రహాలు పెట్టుకోవడము, నిమజ్జనం చేసుకోవాలనుకుంటున్నారు, సమాచారం ముందుగా పోలీసుకి ఇవ్వాలి, అనుమతి తీసుకోవాలి. విగ్రహాలు పెట్టుకోవడానికి, నిమజ్జనం చేసుకునే చోట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, ఎక్కడ బయలుదేరుతారు, ఎక్కడ ముగిస్తారు అనే అన్ని వివరాలు తెలియచేసి పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. పర్మిషన్ ఇవ్వడానికి కూడా మేము అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ఒక సమావేశం పెట్టుకొని సింగిల్ విండో సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఫైర్ ఆఫీస్కి తిరగకుండా ఒక చోటనే పర్మిషన్లు అప్లికేషన్ ఇవ్వడము, పర్మిషన్ ఇవ్వడం, ప్రజలకు సౌకర్యవంతంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరియాలో పండుగ చేసుకునే ముందు, విగ్రహం పెట్టుకునే ముందు పోలీసుల యొక్క అనుమతి తీసుకోవాలి. నెంబర్ 1. మండపం దగ్గర చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. షార్ట్ సర్క్యూట్, తర్వాత విగ్రహాలు పడిపోవడాలు, రకరకాల కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమ వసూళ్ళకి పాల్పడరాదు, ప్రజలకి భయభ్రాంతుల్ని గురి చేయరాదు. తర్వాత రోడ్డుకి అడ్డంగా మండపాలు వేసి ప్రజల రాకపోకలకి అవాంతరాలు కలిగే విధంగా చూడరాదు. మరియు రికార్డ్ డ్యాన్సులు, డీజేలు అనుమతించబడవు. అక్రమంగా విద్యుత్ వినియోగం చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా అతుకులు వేసినటువంటి వైర్లను వాడి ప్రజల ప్రాణాలు తీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకి, అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకే ఉంటుంది. అంతేకాకుండా పరిమితికి మించి పొడవైన విగ్రహాలు దయచేసి కొనరాదు. ఎందుకంటే పట్టణంలో ఇరుకు రోడ్లు మరియు కరెంట్ లైన్లు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిమితికి మించి